పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన శ్రీనివాసరెడ్డిని బలవంతంగా లోపలికి తీసుకెళ్లారు. అభివృద్ధిపై చర్చకు పిలిచి అడ్డుకోవటం ఏంటని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రశ్నిస్తున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో చోటు చేసుకున్న ఉద్రిక్తతకు సంబంధించినటువంటి విజువల్స్ అవి స్క్రీన్ పై చూస్తున్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన శ్రీనివాసరెడ్డిని బలవంతంగా లోపలికి తీసుకువెళ్లిపోయారు. అభివృద్ధిపై చర్చకు పిలిచి అడ్డుకోవటం ఏంటని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రశ్నిస్తున్నారు. నర్సరావుపేటలో ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలను అందించేందుకు మా ప్రతినిధి అశోక్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అశోక్, ప్రస్తుతం అక్కడ ఎట్లాంటి వాతావరణం కనిపిస్తోంది? ప్రధానంగా ఎలాంటి ఆరోపణ చేస్తూ ఉన్నారు? పోలీసుల వెర్షన్ ఏ విధంగా ఉంది? నర్సరావుపేటలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాజీ ఎమ్మెల్యే ఇంటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే అరవింద్ బాబు చర్చకు సిద్ధం. అంటే ఈ 2 ఏళ్లలో జరిగిన మేము అభివృద్ధి చేశాము, గత 5 ఏళ్లలో మీరేం అభివృద్ధి చేశారంటూ సవాల్ విసిరారు. అలానే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా దాన్ని అంగీకరించారు. 5 ఏళ్లలో మేము అద్భుతంగా అభివృద్ధి చేశాము, 2 ఏళ్లలో మీరు అభివృద్ధి చేయలేదు, అభివృద్ధి చేశారు, దానికి సంబంధించిన డాక్యుమెంట్లు సహా వస్తారని సవాల్ విసిరారు. ఈరోజు 12 గంటలకి కోటప్పకోట దగ్గర బహిరంగ చర్చ ఉంది. అయితే ఇదే నేపథ్యంలో పోలీసులు అడ్డం పెట్టుకుని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని బయటికి రానియకుండా చేశారు. ఆయన బయటికి రావడానికి ప్రయత్నం చేస్తే పోలీసులు లోపలికి తీసుకువెళ్లిపోయి మనం చూస్తూ ఉన్నాం. తాళం కూడా వేసిన పరిస్థితి ఉంది. మనతో కార్యకర్తలు ఉన్నారు. ఎలా చూస్తారు వీటిని? ఆయన ప్రశాంతంగా నర్సరావుపేటలో అరవింద్ బాబు గారు సవాల్ విసిరారు. 5 ఏళ్లలో గత వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి చేయలేదు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పారు. దానికి మంచి వాతావరణంలో చర్చలు చేపడదాం, రాండి కోటప్పకోట దగ్గర మీరు వేదిక ఏర్పాటు చేస్తే మేము కూడా వస్తాం, చర్చించుకుందాం, ఎవరేం చేశారో ప్రజలకు తెలియజేద్దామని మా నాయకుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సవాల్ని స్వీకరించారు. అలాంటి మంచి వాతావరణంలో సవాల్ని స్వీకరించి దాని ప్రకారం ఆయన ఏదైతే అన్నాడో దాన్ని కట్టుబడి ఉండాలి. కానీ సవాలు విసిరి తర్వాత మేము సిద్ధమైతే పోలీసులను అడ్డం పెట్టుకొని హాస్పిటల్కి తాళాలు వేయటం ఎంత దారుణమైన పరిస్థితి. గోపిరెడ్డి గారు బయటకు వస్తుంటే హాస్పిటల్కి తీసుకెళ్లి పోలీసులను అడ్డం పెట్టుకొని పోలీసులు హాస్పిటల్కి తాళాలు వేశారు. ఎమర్జెన్సీ కేసులు ఉంటాయి, పేషెంట్స్ వస్తుంటారు. కార్యకర్తలు కూడా ఆయనకు అండగా వచ్చాం. మేమందరం ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తాం, మీరు సవాలు విసిరిన దమ్ము ఉన్నప్పుడు స్వీకరించే దమ్ము కూడా ఉండాలి. 2 కలవట్లు కట్టి 2 ఫ్లైఓవర్లు కట్టానని చెప్పడం మీకు ఎలా కరెక్టో ఈ సవాలు విసిరి కూడా మీరు దాన్ని స్పందించకపోవడం అలాగే ఉంది. ఇంకా మీరు మీ ఇంట్లో ఉండి నేను వేదిక సిద్ధం చేశాను, మీరు రాలేదంటున్నారు. పోలీసులను రాకుండా మేము కూడా ఎక్కడికైనా సిద్ధం మేము చెప్పాం, మీకు రావడం చేతగాక మమ్మల్ని పోలీసులు అడ్డం పెట్టి ఆపుతున్నారు. ఇదే విధమైన ఈ పద్ధతి కరెక్ట్ కాదని నర్సరావుపేట ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎలా చూడొచ్చు? సవాల్ విసిరి ఎమ్మెల్యే పారిపోయినట్టు అనుకోవచ్చా? నిజంగా ఇది ఎమ్మెల్యే పారిపోయినట్లే కనిపిస్తుంది. నిజంగా అభివృద్ధి చేసిన వారైతే నిజంగా బయటికి రావాలి, అభివృద్ధి ఏందని చర్చించాలి. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చర్చకు సిద్ధమని రెడీగా ఉన్నారు. కోటప్పకొండ సన్నిధిలో, ఆ శివయ్య సన్నిధిలో అందరం కూడా కూర్చొని చర్చిద్దాం. ఎవరు ఏ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందా లేక వైఎస్ఆర్సీపీ జగనన్న ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందా అనే నినాదంతో బయటకు వస్తామని సవాలు విసిరారు. విసిరినప్పుడు మీరు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఇక్కడ అరవింద్ బాబు గారు కూడా బయటికి రావాలి, చర్చ మీద చర్చించాలి. ఈ విధంగా చేస్తేనే కదా ప్రజలకు మనం ఏం చేశామా అని కూడా చూస్తా ఉన్నాం. ఈరోజు చూస్తా ఉన్నాం, ఒక డాక్టర్ గారు అంటే ఒక పేషెంట్లు చాలా మంది వస్తూ ఉంటారు. అనేక అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్న పేషెంట్లకు కూడా అంతరాయం కలిగిస్తున్న పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ రోజు చర్చకు పిలిచి ఈ విధంగా చేయటం అంటే అధికారంలో ఉన్నాము,
పోలీస్ వారిని మేము ఉపయోగించుకుంటాము. మా అధికారం మీరు ఏమి లేకపోతే, ఏమి అభివృద్ధి చేయకపోతే, మీకు ధైర్యం లేకపోతే ముందుకు రావచ్చు, ప్రజల సమస్యల గురించి చర్చించవచ్చు. అంతేకాని ఈ విధంగా హాస్పిటల్కి తాళాలు వేయటం కానీ, లేకపోతే ప్రజల్ని ఇబ్బంది చేయటం కానీ, ఎందుకంటే జబ్బుతో కూడిన ప్రజలు ఆపద సమయంలో వస్తారు. అలాంటిది హాస్పిటల్కి అనేది తాళం వేయటం మంచి పద్ధతి కాదు. ఎవరైనా సరే, అధికారంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే మనకి ప్రజాసేవ చేయటానికే పాల్పడాలి తప్పించి ఈ విధంగా చేయటం కరెక్ట్ కాదని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అలాగే సూపర్ 6 పథకాలు అన్నారు. మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు బయలుదేరారు, పోలీసులు ఆయన లోపలికి తీసుకెళ్లి తాళం కూడా వేశారు. ఎట్లా చూస్తారు? మేము ఈ రోజు అరవింద్ బాబుకి ఒకటే చెప్పదలుచుకున్నామండి. సవాలు విసిరినప్పుడు ధైర్యంగా మా గోపిరెడ్డి గారు సవాల్ స్వీకరించి లెక్కలతో సహా మీ లెక్కలన్నీ తేలవడానికి మా ఎమ్మెల్యే గారు బయలుదేరారు. కానీ మీకు చేతగాక దాన్ని ఎదుర్కొనే దమ్ము లేక పోలీసులను అడ్డు పెట్టుకొని మా డాక్టర్ గారిని హౌస్ అరెస్ట్ చేసి ఇది సబబు కాదు. ఇప్పుడైనా మేము చెప్పేది ఒకటి, నువ్వు ఇంట్లో కూర్చొని ఈ టైంలో కూడా దమ్ముంటే రోడ్డు మీదకి రండి మాట్లాడదాని ఇప్పుడు కూడా అరవింద్ బాబు సవాల్ విసురుతున్నాడు. ఆ సవాల్ విసిరే బదులు వాళ్ళ అధికారులకే చెప్తే మా డాక్టర్ గారు ఒక్కరు ఎవరు ఏ కార్యకర్త అవసరం లేదు, మా డాక్టర్ గారు ఒక్కళ్ళే వస్తారు. ఈ క్షణమైన అరవింద్ బాబు గారికి మేము ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం, మీరు నిజంగా గనక చర్చకు వచ్చే దమ్ము ధైర్యం ఉంటే ఇక ఇంటి దగ్గర పెట్టిన పోలీసుల్ని పక్కకు తప్పించి మా డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఒక్కరికి అనుమతి ఇవ్వండి చాలు. ఏ ఒక్క కార్యకర్త కూడా మేము ఆయనకి రావాల్సిన అవసరం లేదు. ఆయన ఒక్కడే వస్తాడు, మీ లెక్కలన్నీ కూర్చోబెట్టి తేలుస్తాడు. దమ్ముందా మీకు చెప్పండి. కనీసం మీడియాకి లోపలికి కూడా అనుమతి లేకుండా పోలీసులు లోపలికి కూడా మీడియాకి అనుమతి పేషెంట్లు ఈ రోజు ఉదయం నుంచి ప్రశాంతంగా పోలీసు వారికి సహకరిస్తూ మా మాజీ ఎమ్మెల్యే గారు ఇంట్లోనే ఉన్నారు. కానీ ఈ నిమిషంలో నువ్వు దమ్ముంటే రోడ్డు మీదకి రా, నీకు దమ్ముంటే రోడ్డు మీద చర్చకు పిలిచింది నువ్వు మళ్ళీ నువ్వే పోలీసు వాళ్ళని పంపించి బయటికి రానికుండా చేసి వాళ్ళకి మేము సహకరిస్తున్నావు. కానీ నువ్వు దమ్ముంటే బయటికి రాని రెచ్చగొట్టడం దేనికి? 2 కలవట్లు కట్టి 2 ఫ్లైఓవర్లు కట్టా. నర్సరావుపేటలో ఇంతవరకు ఎక్కడ ఫ్లైఓవర్లు ఎదుగుతుంటే దొరకట్లా. అయ్యన్నా కొంచెం చూపించండి మీరు ఏం అభివృద్ధి చేశారో, ఎక్కడ ఏం చేశారో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అయితే ఒకటే చెప్తున్నారు, చర్చికి ఆయన రమ్మన్నారు, ఆయనే ఇప్పుడు బయటికి రానివ్వకుండా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని పోలీసులను అడ్డం పెట్టి లోపలికి పంపించి వేయడం జరిగింది. నిజంగా చర్చ అంటూ జరగాలనుకుంటే నిజంగా ఆయన ఈ 2 ఏళ్లు అవినీతికి పాల్పడ్డారు, అభివృద్ధి చేయలేదు. ఖచ్చితంగా గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నర్సరావుపేటని ఎంతో అభివృద్ధి చేసింది. లెక్కలతో సహా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక్కళ్ళే వస్తారు, పోలీసుల్ని ఇక్కడి నుంచి విరమింపజేయండి, ఆయన ఒక్కడే వస్తాడు, వచ్చి వివరాలు అందిస్తారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ అశోక్.